చెవిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎందుకంటే అందరూ కూడా చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటున్నారు. 24 అవర్స్ అది ఉంటుంది సార్. దీనివల్ల చెవి నుంచి బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? అంటే 24 అవర్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉండటం వల్ల నష్టం ఏమైనా జరిగే అవకాశం ఉందా దీర్ఘకాలంలో? మనకు బ్రెయిన్ లో 2 నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అంటాము, ఒకటి టాస్క్ మోడ్ నెట్వర్క్. అంటే మనకు బాడీలో పార్ట్స్ ఎలా ఉన్నాయి, కాలు ఉంది, చెయ్యి ఉంది, చెస్ట్ ఉంది, కడుపు ఉంది. బ్రెయిన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్ వాటిని కనెక్ట్ చేసే వైర్స్ అంటే న్యూరాన్స్. వీటన్నిటిని మనము నెట్వర్క్ అంటాం, న్యూరల్ నెట్వర్క్ అంటాం అనమాట. మనకు బేసిక్గా 2 న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, అంటే ఈ టాపిక్ సంబంధించినవి. ఒకటి ఏమంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటాం, ఒకటి టాస్క్ మోడ్ నెట్వర్క్ అంటాం. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఏమీ పని చేయట్లేదు, హ్యాపీగా కూర్చొని ఉన్నావు. అప్పుడు ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటాడు, ఆ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. టాస్క్ మోడ్ నెట్వర్క్, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, ఒకటి ఆలోచిస్తున్నావు, లేదంటే కంప్యూటర్లో ఏదైనా ఆడుతున్నావు, ఏదన్నా చేస్తున్నావు, లేదంటే క్రికెట్ ఆడుతున్నావు, ఏదన్నా చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ కూల్ అయిపోతుంది, టాస్క్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. రైట్, ఇది కరెక్ట్ మనిషి అలా ఉండాలి. పని చేసేటప్పుడు పని చేయాలి, కామ్గా ఉండేటప్పుడు కామ్గా ఉండాలన్నమాట. అది సో ఎప్పుడైతే మీరు 24 గంటలు ఆ ఫోన్లు పెట్టుకొని ఉంటారో మల్టీ టాస్కింగ్ అంటాం అనమాట. నేను కొంతమందిని చూశాను మా కంపెనీలోనే వర్క్ చేసేటప్పుడు. వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉంటారనమాట డెస్క్టాప్ పైన. ఒక పని కాదు, 4 పనులు చేస్తుంటారు. దాంతోపాటు పక్కన క్రికెట్ నడుస్తుంటుంది, క్రికెట్ వస్తే క్రికెట్ స్కోర్ నడుస్తుంది, ఒక పక్క పాటలు వింటూ ఉంటారు, ఒక పక్క ఫేస్బుక్ చాటింగ్ చేస్తుంటారు, ఒక పక్క ఇంకోటి ఏదో చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ మల్టీ టాస్కింగ్ చేస్తారో ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఈ సింక్ ఉంటుంది చూసారా, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అయినప్పుడు టాస్క్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివేట్ కాదు, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఇన్యాక్టివేట్ అయినప్పుడు టాస్క్ మోడ్ నెట్వర్క్స్ యాక్టివేట్ కాదు. ఈ సింక్రనైజేషన్ అనేది పోయి చాలా ప్రాబ్లమ్స్లోకి వస్తారు. దాన్నే మనము ADHD అంటాం, అడల్ట్ ADHD అంటాం. అంటే ఒక దానిపైన కాన్సన్ట్రేట్ లేకపోవడము, ఒకటే దగ్గర ఉండలేకపోవడము. సో దీన్ని అడల్ట్ ADHD అనేది మనకు చాలా కామన్గా అయిపోయింది. దాన్ని ఒక డిసీజ్గా కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు అనమాట. మీరు కన్నా మల్టీ టాస్కింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట.